హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివ్ కిరణ్స్ వరల్డ్. మేము ఫ్యామిలీతో కలిసి సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. గురు పౌర్ణిమ గురువారం, పైగా హారతి సమయం కావటంతో జనాలు గుడి లోపలి నుంచి బయట వరకు కూడా జనాలతోని నిండిపోయి మండపం అయితే గోల్డ్ కలర్లో మెరిసిపోతూ ఉంది. ఆ మండపం మధ్యలో సాయిబాబా వెలిగిపోతూ ఉన్నాడు. ఇక సాయిబాబా దర్శనం అయితే పూర్తయిపోయింది. లోపలి నుంచి బయటకైతే వచ్చేసాము. బయట ప్రాంగణంలో చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి. రాముడు, కొంతమంది మునులు, వాళ్ళ మధ్యలో శివలింగము, రాముడు లింగాన్ని పూజిస్తున్నట్టుగా విగ్రహం అయితే పెట్టారు. అక్కడ మేము దర్శనం చేసుకొని అటు నుంచి ముందుకు వెళ్తే అక్కడ సాయిబాబా ఒక కుండలోంచి వాటర్ని ఫ్లో చేస్తున్నట్టుగా పెట్టారు. ఆ కుండలోంచి వాటర్ ఫ్లో అవుతూనే ఉంది. అది బాగా అనిపించింది. అక్కడ చాలామంది ఫోటోలు, వీడియోస్ కూడా తీసుకున్నారు. ఇక అటు నుంచి కొంచెం ముందుకెళ్తే ఇంకా కొన్ని బాబా విగ్రహాలు కూడా ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్ళి మెట్లెక్కితే ఈ సీన్ అయితే మనకు కనపడుతుంది. ఇది బండల మధ్యలో లింగాన్ని అయితే ఉంచారు. దీనికి ఎవ్రీ టైం కూడా వాటర్ ఫ్లో అవుతూనే ఉంది. ఇది చాలా బాగుంది. ఇది కరెక్ట్గా గుడికి అపోజిట్లో కొంచెం ఎత్తులో ఉండటం వల్ల ముందర ఉన్న టెంపుల్ కూడా చక్కగా కనబడుతుంది. జనాలైతే చూడండి ఎలా కనబడుతున్నారు. ఎంతమంది గురు పౌర్ణిమ సందర్భంగా గుడి ఆవరణం మొత్తం కూడా భక్తులతోని నిండిపోయింది. ఇక మెట్లెక్కుతూ పైకైతే వెళ్ళాము అక్కడ ఉన్న మిగతా టెంపుల్స్ చూడడానికి. కానీ ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉండటంతో అక్కడున్న టెంపుల్స్ని చూడకుండానే వెనక్కి వచ్చేసాము. చాలా అంటే చాలా ఎక్కువగా కోతులు ఉన్నాయి. ఇక ఇక్కడి నుంచి అయితే మేము కిందికి అయితే దిగి వెళ్ళిపోవడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బాబా టెంపుల్కి అపోజిట్లో ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం అయితే కనిపించింది. దాన్ని కూడా దర్శనం చేసేసుకొని ముందుకైతే వెళ్ళాము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఒక గోశాల అయితే కనిపించింది. ఇది టెంపుల్ ఎంట్రన్స్లోనే ఉంది. మేము టెంపుల్ ఎంట్రన్స్లోకి వెళ్ళేటప్పుడు చూసాం కానీ చాలామంది ఉండటంతో వెళ్ళలేదు. తర్వాత అయితే వెళ్ళి అక్కడ ఉన్న కృష్ణుల వారిని దర్శనం చేసేసుకున్నాము. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంతటితో మా ఈ దర్శనం అయితే పూర్తయిపోయింది. ఇక ఈ వీడియో మీకు అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.